జై శ్రీరామ్. భక్తికి మించిన శక్తి లేదు, ఐకమత్యానికి మించిన ఆనందం లేదు అనడానికి మా ఊరిలో జరిగే ఈ అద్భుతమైన వేడుక ఒక ప్రత్యేక ఉదాహరణ. ఈ రోజు మా ఊరిలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ నంది రామాలయం గుడిలో శ్రీరామనవమి ఉత్సవాలు చాలా వైభవంగా జరిగినాయి కదా. ఒకవేళ మీలో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో మన ఛానల్లో పెట్టాను చూడండి. శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో వైభవంగా ముగిసిన తరువాత నవమి నాటి నుండి సరిగ్గా 5వ రోజున భక్తులందరూ ఒకటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ మహాపుణ్యకార్యాన్ని నిర్వహించారు. అదేనండి, ఈ పాటికి మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. శ్రీరామనవమి అయిన తర్వాత శ్రీ పుష్పయాగం చేస్తారు కదా స్వామివారికి అమ్మవారికి. అసలు ఈ శ్రీ పుష్పయాగం ఎందుకు చేస్తారు? నవమి ఉత్సవాల్లో కానీ, పూజాది కార్యక్రమంలో లేదా మంత్రోచ్చారణలో కానీ తెలిసి తెలియని ఏవైనా చిన్న చిన్న లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా ఆ పరమాత్మను శాంతింపచేయడానికి ఈ శ్రీ పుష్పయాగం చేస్తారు. సకల దోషాలు తొలగిపోయి మన ఊరిలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, లోక కళ్యాణం జరగాలని ఆకాంక్షిస్తూ సుగంధ పరిమళాలు వెదజల్లే పుష్పాలతో ఆ స్వామివారిని అభిషేకిస్తారు. ఇక ఈ వేడుకల్లో స్వామివారికి సమర్పించి నైవేద్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. పండగ శోభను రెట్టింపు చేస్తూ స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన రకరకాల పండ్లను, నోరూరించి అద్భుతమైన స్వీట్లను స్వామివారికి నైవేద్యంగా పెడతారు. ఈ శ్రీ పుష్పయాగంలో పీటల మీద కూర్చునే అదృష్టం దక్కించుకున్న దంపతులు శ్రీ కొవ్వూరు శివాజీరెడ్డి గారు, శ్రీమతి లలిత దంపతులు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరో అద్భుతమైన ఘట్టం ఉందండి. అదేనండి, ఆ స్వామివారు విశ్రమించడానికి ఏర్పాటు చేసిన ఉయ్యాల అలంకరణ చూసి తీరాల్సిందే. ఆ పూల ఉయ్యాలలో సీతారామచంద్రులు మెల్లగా ఊగుతుంటే మన మనసు కూడా ఉయ్యాలలాగే ఆనందంతో వెలిగిపోతుంది. మన నందిరామాలయం గుడి కమిటీ వారు ప్రతి ఏడాది పీటల మీద కూర్చున్న దంపతులతో ఎంతో సరదాగా పూలదండలు మార్పించి పూల బంతులతో ఆట ఆడిస్తారు. ఒక పక్క జంటలతో పూల బంతుల ఆట, అలాగే మరో పక్కన హరే కృష్ణ సందడితో గుడి ప్రాంగణం అంతా పండుగలా మారిపోతుంది. కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగే ఈ ఆనవాయితీ ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణ. ఇలా భక్తులు పూజలు, నైవేద్యాలు, ఆటపాటలు స్వీకరించి ప్రసన్నులవుతారు స్వామివారు. ఆ స్వామివారి ఆశీస్సులు ఈ సంవత్సరం పీటల మీద కూర్చున్న మల్లిడి సత్యరెడ్డి గారు, శ్రీమతి లక్ష్మి దంపతులతో పాటు వారి కుమారుడు కోడలైన మల్లిడి సతీష్ రెడ్డి గారు, శ్రీమతి రోహిణి దంపతులతో పాటు వారి కూతురు అల్లుడు అయిన కొవ్వూరి శివాజీ రెడ్డి గారు, శ్రీమతి లలిత దంపతులు వారి కుటుంబంతో పాటు ఈ వీడియో చూస్తున్న మీకు, మాకు, అలాగే మనందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో కేవలం షార్ట్ వీడియో మాత్రమే. ఈ అద్భుతమైన వేడుకకు సంబంధించి ఫుల్ వీడియో మన ఛానల్లో పెట్టాను చూడండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఈ వీడియో పైన లింక్ పెట్టాను చూడండి. మన పల్లెటూరు ఐకమత్యానికి, మన సంస్కృతికి నిదర్శనమైన ఈ వీడియోకు 10 మందికి తెలియాలంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ అయిన వీడియోస్ కంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు శ్రీరాముడు అంటే ఇష్టమైతే జై శ్రీరామ్ కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఫుల్ వీడియో మాత్రం చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వకుండా